సయోటీ హిల్స్ అనే ప్లేస్లో ఉన్నాను. ఎవ్వరు లేరు మనుషులు చుట్టుపక్కల. ఇక నా ముందు నాతో పాటు వచ్చిన మా గ్యాంగ్ ఉంది. కొద్దిగా దూరంలో ఉన్నాను నేను. ఇక్కడ చిన్న చిన్న జంతువులు అయితే ఉన్నాయండి. చెవుల పిల్లి కనపడింది. ఉడతలు కూడా ఉండుంటాయి నాకు తెలిసి. సో ఇంకా వాటి ద్వారానే ఇక్కడ జీవ వైవిధ్యం. ఇంకా అంతే. ఆ పక్కన సముద్రం, పాయ, ఇది జనాలు తిరిగే ప్లేస్. ఇందాక మేము అటువైపు ఉన్న ఆ రోడ్లో నుంచి వచ్చాము. ఇటు ఒక రోడ్డు ఉంది, బట్ అక్కడి నుంచి వచ్చాము. నాకైతే పాస్ వస్తుంది, పోసుకోవాలని ఉండలే. కానీ ఇది అమెరికా, ఎక్కడ పడితే అక్కడ పోసామనుకో, కెమెరా పెట్టి తీసాడనుకో, పరువు పోతుంది, డబ్బులు పోతాయి. మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అనుకోకుండా బయలుదేరాం. వీడియోలన్నీ తీసుకున్నాను. నా కంటెంట్ బోరింగ్గా ఉంటుంది, మీ టైం వేస్ట్. అందుకే మంచిగా తీయాలని ఉంది, కానీ ప్లానింగ్ ఉండాలండి. ఏదైనా యూట్యూబ్లో ఒక వీడియో చేయాలంటే ఒక కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ ప్రకారం అది విజ్ఞానాన్ని జోడించి అది తీస్తే నలుగురికి 4 విషయాలు తెలుస్తాయి. ఊరికే ఏదో గడ్డి అవి చూపిస్తే ఏముంటుంది. ఇప్పుడు ఈ గడ్డి ద్వారా అసలు ఏం చేయొచ్చు అనేది తెలిస్తే అదొక ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో ఉందనుకోండి, అది ఎప్పుడో మనకి ఆపత్కాలంలో ఉపయోగపడుతుంది. ఈ రాళ్ళు ఏంటి, ఇప్పుడు ఈ రాళ్ళు పక్కన ఈ రాళ్ళు తీసాం కదా, అక్కడ రాళ్ళు నల్లగా ఉన్నాయి, ఇక్కడ రాళ్ళు వేరే కలర్ ఉన్నాయి. సో ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదో ఆ రాయికి సంబంధించిన అవసరం ఉంటుంది. అంటే అలాంటి రాయితో ఏదైనా చేయొచ్చా, మేబీ ఆక్సిజన్నే పుట్టియచ్చేమో తెలియదు. ఇంకేదో మనకు అవసరమైన ఒక మూలకాన్నో, గ్యాస్నో, ఒక సాలిడ్నో, దేన్నో ఒకదాన్ని మనం తయారు చేసుకోవడానికి యూజ్ అవ్వచ్చు. సో పలానా చోట్ల ఆ రాళ్ళు ఉన్నాయని తెలియటం అన్నమాట. అంతే. మనం చెప్పలేము ఏ విషయం ఎలా ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే క్లియర్గా తెలిసి ఉండాలి. ఈ దారిలో నడుస్తున్నామంటే ఇక్కడ ఆ రాయిని చూస్తే చెప్పేయాలి, ఆ చెట్టుని చూస్తే ఆ చెట్టు ఏంటో చెప్పేయాలి. అంత నాలెడ్జ్ ఉంటేనే ఊరికి ఇలా వీడియో ఇట్లా తీసినా ఎన్నో విషయాలు చెప్పచ్చు. నాలెడ్జ్ మనకి బుక్స్లో అవి పెట్టారనమాట. చిన్నప్పుడు మన బుక్స్లో పెడతారు, ఆంథ్రసైట్ రాయి, గ్రాఫైట్ రాయి అని అట్లా పెడతారు. కానీ ఆ రాయి ఏంటో మనకి తెలియదు, మనకి చూపియరు. అది ల్యాబ్ ఉండదు, చూపియరు. అదేం పెద్ద ఖర్చేం కాదు, రాళ్ళు పెట్టి చూపించే ల్యాబ్స్. మెటలర్జీ వాటిల్లో, జియాలజీ వాటిల్లో ఆ ల్యాబ్స్ ఉంటాయి దగ్గరలో ఉన్న కాలేజీల్లో. చిన్నప్పుడే పిల్లల్ని తీసుకెళ్ళి వీక్ డేస్లో స్కూల్లో ఒక 1 అవర్, లేకపోతే వీకెండ్స్లోనో ఏదన్నా కొన్ని రకాల పండగలు ఉండి క్లాసులు జరగనప్పుడు, టీచర్స్ ముందే ప్లాన్ లీవ్లో ఉన్నప్పుడు మిగతా స్టాఫ్ పిల్లల్ని తీసుకెళ్ళి చూపించడం, అది అలాంటివి చెప్తే చిన్నప్పుడు ఎంతో ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుంది అనమాట. పెద్ద అయ్యాక మనకు నేర్చుకోవడం కుదరదు. స్పెషలైజేషన్లోకి వస్తాము, తర్వాత ఉద్యోగ వేట, తర్వాత ఉద్యోగంలో పోటీ, ఇవన్నీ ఉంటాయి. మనం ఖాళీగా ఉంటే ప్రైవేట్ కంపెనీల్లో వాళ్ళు ఉంచుకోవడానికి ఇష్టపడరు, చూస్తారు. తర్వాత మనం వాళ్ళు అడిగింది చేసి పెడితే ఓకే, వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్స్ట్రా చేసి పెడితే ఇంకా వాళ్ళు సంతోషపడతారు. సో అందువల్ల టైం ఉండదు అనమాట. అందుకోసం చిన్నప్పుడే పిల్లలకి చిన్న చిన్న విషయాలు చెప్పేలాగా ఉండాలి, ఏది మిస్ కాకుండా. ఇలా ఎంత దూరం అయినా నడుస్తూనే ఉండొచ్చు ఓపిక ఉంటే మనిషికి. ఇంకా అయిపోయిందండి ఈ ఏరియాలో. ఇందాక బయలుదేరాము. మీకు ఇందాక వేరే వీడియోలో ఇలా సముద్రం ఉంది, ఇక్కడ ఏదో వాటర్ ఉన్నాయని చెప్పాను. మళ్ళీ ఆ వాటర్ నుంచి వెనక్కి ఆ దారికి వచ్చేసాను. సో ఇంకా ఇంతటితో
ఈ సయాటిక్ హిల్స్ ఎపిసోడ్ సమాప్తం. ఏదైనా సమాప్తం అంటే ఏదో ఒక రకమైన బాధగా అనిపిస్తుంది నాకు. మనిషి జీవితమే కొన్నాళ్ళకి అయిపోద్ది, మానవ జీవితం. మళ్ళీ తర్వాత ఆత్మగా ఎక్కడెక్కడో తిరగాలంట, మళ్ళీ తర్వాత ఇంకో జన్మ ఇలా ఏవో ఉంటా ఉంటాయి. దానికి ఏం అంతు లేదు, మోక్షం వచ్చేదాకా అది ఆగదు. కాకపోతే మనం అన్ని సమాప్తం అని చెప్తాం. ఓకే అండి, బాయ్. త్వరగా నిద్రపోండి, ప్రతిరోజు వెయిట్ చేయకండి ఎక్కువసేపు, పనులన్నీ జాగ్రత్తగా చేసుకోండి.